వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9th 10th పద విజ్ఞానం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రీవియస్లో టెట్ డిఎస్లో వచ్చినవి కూడా వివరించాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవియస్ వీడియోలో 6 to 8 వరకు చేశాను. అందులో కూడా ప్రీవియస్ టెట్ డిఎస్లో వచ్చినవి వివరించాను. ఇప్పుడు మనం 9th క్లాస్ అర్థాలు చూద్దాము. హంస, హంస, అంకుటిత, ఒక్క ఓనిది అడ్డు లేనిది, అచ్యుతుడు నాశనం లేనివాడు, అతివ శ్రీ, అధోగతి నరకం, కింద పడడం, అనగి పెనగి కలిసిమెలిసి, అనాథ దిక్కులేనివాడు, అని యుద్ధం, అని యుద్ధం ఇంపార్టెంట్ అండి ఇది. అనుగు ప్రియమైన, అనుజన్ములు తమ్ముళ్ళు, అపార్థము తప్పుగా అర్థం చేసుకునుట, అప్రతిముడు సాటి లేనివాడు, అప్రతిహతము అడ్డులేనిది, అబ్బురము ఆశ్చర్యం వింత, అమేయము మితిలేని, అరమర భేదం, అర్మిలి ప్రేమ, అలరుబోడి పుష్పము వంటి శ్రీ, అవల అవల అవతల, అవాజ్యం కపటం లేనిది సహజమైనది, అహర్నిశలు పగలు రాత్రి, ఆగమం ఆగమనము వచ్చుడు రావడం, ఆచరణ ఆచరించేది చేసేది, అటోపము ఆడంబరం, ఆరామము తోట, ఆలకించు విను, హాస్యము ముఖం మొగం, ఆహుతం ఆహుతి చేయబడినది, ఇచ్చ కోరిక, ఇరులు చీకట్లు ఇంపార్టెంట్, ఇరులు చీకట్లు, ఇలా లోకం, ఉక్కిరి బిక్కిరి ఊపిరాడని, ఉత్పాతము ఉపద్రవం, ఉద్భవించు పుట్టు, ఉద్యమం ప్రయత్నం ప్రయాస, ఉదాత్తత గొప్పతనము దానము, వేదము ఊర్ధ్వస్వరము, ఉదాసీనం దేనియందు ఆసక్తి లేకుండుట, ఉద్దీప్తం ప్రకాశింపజేయబడింది, ఉన్మూలించు పెళ్ళగించు, ఉప్పెన సముద్రం యొక్క పొంగు, ఉసురు ప్రాణం, ఉసురు ఇంపార్టెంట్, ఉసురు ప్రాణం, ఊసుపోక తోచక పొద్దుపోక, ఎడాటము విషయం ఇంపార్టెంట్, ఎడాటము విషయం, ఎలనాగా యువతి, ఎలనాగా యువతి ఇది టెట్లో వచ్చింది, ఎసగిన్ అధికమైన, ఒజ్జ గురువు, ఓరిమ ఒద్దిక, ఓర్వక భరించలేక, ఓలి క్రమము, కన్యాశుల్కము, కడలేని అనంతమైన, కడలి సముద్రం, కరటము కాకి, కలత బాధ, కలికి శ్రీ, కాలుడు యముడు, కావరము గర్వము, కావుము రక్షించుము, కాసు ధనము, కినుక అలుక కోపం, వెరీ ఇంపార్టెంట్, కినుక అలుక కోపం, కినాంకం చిహ్నం గుర్తు, కీర్తి విసరుండు కీర్తి వ్యాపించినవాడు, కులుకు వెదజల్లు, కూతు కూతురు బిడ్డ, కూరిమి ప్రేమ, కృపానము కత్తి, కేరడం వ్యంగ్యం, కారెడ్యం కొట్నం చాకిరి, కొడిమెలు చేపలు పట్టే సాధనాలు, కొదువ కొరుత, కొదువ అంటే కొరత, కొమ్మ శ్రీ, కొరత, శూలారోహణ చేయుట, శూలారోహణ శిక్ష, కోక వస్త్రం బట్ట చీర, కోరస్ గొంతు కలపడం, కోస్తా దేశం సముద్ర తీర ప్రాంతం, క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు, క్లుప్తం సంక్షిప్తం, ఖలుడు నీచుడు క్రూరుడు, గడే చేపలు పట్టే సాధనం, గణకుడు లెక్కలు చేసేవాడు, గయాలి గయ్యాలి, గరము కృత్రిమ విషం, గీము ఇల్లు గృహము, గీము ఇంపార్టెంట్ అండి, గీము ఇల్లు గృహము, గేలి వెక్కిరింపు, గోప్యం రహస్యం, గ్రామీయులు గ్రామస్తులు, ఘనుడు గొప్పవాడు, ఘోరము భయం కలిగించేది, ఘోషించుట చాటించుట ప్రకటించుట, చలుప చేయ సలుప, చాకచక్యం నేర్పు, ఇగురం చారు అందమైన, చారు అంటే అందమైన ఇంపార్టెంట్ అండి, చుక్కల దొర చందమామ చంద్రుడు, చేయువు పని చేష్ట, చెలిమి స్నేహం సోపతి, చెలువ శ్రీ, చేబలువు భుజబలం, చౌటమడుగు నీళ్లు ఇంకని కుంట, జనత జనసమూహం, జయవెట్టు జయజేలు పలుకు, జలది సముద్రం, జలపిడుగు నీటి ఉధృతి వరద, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక ఇంపార్టెంట్,
జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక. తటాకము ఇంపార్టెంట్. తటాకము అంటే చెరువు. తనరు ఒప్పు ఒప్పేడి. తనుజుడు కుమారుడు కొడుకు. తరి సమయం. తరి అంటే సమయం ఇంపార్టెంట్. తరువు చెట్టు. తస్కరుడు దొంగ. తాలుపు ధరించేడి. తృష్ణ దప్పిక పేరాశ ఇచ్చ. తెగువ సాహసం తెగింపు. తేజీ అంటే గుర్రం ఇంపార్టెంట్. తేజీ గుర్రం మొన్న టెట్టులో వచ్చింది. తేజీ అంటే గుర్రం. త్యజించు విడుచు. దర్శనము చూపు. అద్దము కన్ను. బుద్ధి. దాస్యము సేవ. ఊడిగం. దిక్కము ఏనుగు గున్న. దిక్కము అంటే ఏనుగు గున్న. దీప్తి కాంతి వెలుగు. దూరదృష్టి ముందు చూపు. దృక్పథము చూసే తీరు ఆలోచన విధానం దృష్టి. దొంతులు పేర్చిన కుండలు వరుసలు. దోఖర్జులు బాహువుల దురద గలవారు. యుద్ధ పిపాస కలవాడు. దోఖర్జులు అంటే బాహువుల దురద గలవారు, యుద్ధ పిపాస గలవారు. ద్రవ్యం ధనము సొమ్ము. ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి. ధేనువు ఆవు. వాంక్షము అంటే కాకి. నజాకత్తు సున్నితమైన. నాన్ అనగా నికృష్టం. అధమం నీచం. నిక్షిప్తం దాచబడింది. నిబద్ధం కట్టుబడి ఉండడం. నిరసన భోజనం చెయ్యకుండుట. నిర్దిష్ట నిర్దేశించిన. నిర్దుష్ట స్పష్టమైన ఖచ్చితమైన. నిశ్చలం చలించనిది కదలనిది. నీరాట జలక్రీడ. నీరాట అంటే ఏంటిది? జలక్రీడ ఇంపార్టెంట్ ఇది. నుడుగు చెప్పు పలుకు. నెగులు బాధ. నెట్టన తప్పకుండా. నేలవేలుపు బ్రాహ్మణుడు ఇంపార్టెంట్ అండి. నేలవేలుపు అంటే ఏంటిది? బ్రాహ్మణుడు. పట్టము పీఠం సింహాసనం. పట్టి సంతానం బిడ్డ. పదగము పక్షి పిట్ట. పదరి తొందరపడి. పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడినవాడు. పరిజనం సేవించువారు సేవకులు నౌకర్లు. పరిమితం కొద్దిగానున్నది మితిగలది. పరిహాసం వెక్కిరింత. పర్రెవడు బీటలు వారడం పగుళ్ళు వచ్చుడు. పాశ్చాత్యం పడమటి ప్రాంతం పడమటి దేశాల సంబంధమైన. పాషండు వెరీ ఇంపార్టెంట్ అండి. పాషండు వేద బాహ్యుడు. సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు. పీడ బాధ కష్టం. పుట్టం వస్త్రం. పుట్టము అంటే వస్త్రం వెరీ ఇంపార్టెంట్. పుష్టి పెరుగుదల బలం నిండుదనం. పూను ధరించు సిద్ధపడు. పెనుగు పోరాడు. పెరిమ ప్రేమ. ప్రతిబింబం ఎదురుగా కనిపించేది. ప్రళయం కల్పాంతం నాశనం. ప్రాకారం ప్రహరీ చుట్టుగూడ. ప్రాచ్యం తూర్పు ప్రాంతం తూర్పు దేశాల సంబంధమైన. ప్రోలు అంటే పట్టణం. ప్రోలు అనేది ఇంపార్టెంట్ అండి. ప్రోలు అంటే పట్టణం. బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం. బర్బరత్వము నీచత్వము. బలిపుష్టము కాకి. బహుదా పలు రకాలుగా. బిడారం విడిది. వాసస్థానం. బుధులు పండితులు. బొంది శరీరం. బొబ్బ కేక లొల్లి. బోకి బోకే చిప్ప. భయ కులిత చిత్తులు భయం చేత చెదిరిన మనసు కలవారు. భవ్యం శుభం యోగ్యమైనది. భ్రాంతి భ్రమ. భూపతి రాజు. మందిరము ఇల్లు పట్టణం. మక్కువ ప్రేమ కూరిమి. మగిడి తిరిగి. మర్దన నూరుట చూర్ణనము. మరలబడ్డ తిరగబడ్డ ఎదురు తిరిగిన. మస్తు చాలా. మహిషావాహనుడు యముడు. మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి. మాయి మాయగలవాడు మాయదారి. మార్తుడు శత్రువు. మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు. అవివేకం. మేధ తెలివి. మోతాడు ముక్కుతాడు పశువులకు వేసేది. మౌకలి అంటే కాకి. మృచ్చిలి అంటే దొంగిలించి వెరీ ఇంపార్టెంట్ అండి. మృచ్చిలి అంటే దొంగిలించి. యోధుడు యుద్ధం చేయువాడు. రక్కసి వజ్జ రాక్షసుల గురువు. ఎవరండి రాక్షసుల గురువు? శుక్రాచార్యుడు. భృత్యులు రాజును సేవించేవారు. రేయి రాత్రి. రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట. లలి క్రమం. లలి అంటే క్రమం. లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థము. లిబ్బులు సంపద ధనం. లిబ్బి అంటే రాశి. లేబరి కూలి. లేశం కొంచెం. వంగడం జాతి వశం. వంశం వంగడము అంటే జాతి వంశం. వక్తృత్వం ఉపన్యాసం. బాధ బడి వేగం వదురుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు.
పసపిట్ట. పలుపలు వస్త్రాలు బట్టలు ఇంపార్టెంట్ అండి ఇది. పలుపలు వస్త్రాలు బట్టలు. వసుమతి భూమి, వాంఛ కోరిక. వాగర్థం మాట యొక్క అర్థం. వాంగ్మి వక్త యుక్తియుక్తంగా మాట్లాడువాడు ఇంపార్టెంట్ అండి ఇది. వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం. వాయసము కాకి. వాయి నోరు. వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ. విద్వత్తు పాండిత్యం. విమతులు శత్రువులు. విమతులు అంటే ఎవరు? శత్రువులు. విషాదం బాధ. పిసపు మేతరి శివుడు. వీడ్వడు వెరగు. వీడ్వడు అనేది ఇంపార్టెంట్ అండి. వీడ్వడు వెరగు. వెట్టి జీతం లేని పని. వెన్నుడు విష్ణువు. వెన్నుడు అంటే విష్ణువు. వేవూరు 1000 మంది. వేవూరు అంటే 1000 మంది. వేసరి విసుగు చెంది. వ్రతము నియమం. ఉపవాసాది పుణ్యకార్యం. నోము వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమవుట. శక్యం సాధ్యం. శమించు శాంతించు తగ్గు. శోచనీయం శోకింపదగినది. శృతం వినబడినది. శ్రోత వినేవాడు. స్లదనం శిథిలం కావడం. సఖి చెలి. సకుడు స్నేహితుడు. సోపతిగాడు దోస్తు. సన్నాహము సిద్ధం. సమరం యుద్ధం. సరాగము ఉద్దిక. సరాగము అంటే ఉద్దిక. ససమిర ఎట్టి పరిస్థితుల్లోనూ. సహోదరులు సోదరులు. సాత్వికుడు సాధు స్వభావి. సిరి ధనం. సిద్ధి సిద్ధించుట. సుభిక్షం కరువు కాటకములు లేనిది. సుబేదారులు ఒక సభకు అధికారి. సేనలో ఒక అధికారి. సురభి ఆవు. సురకరువలి సురగాలి. సురగాడ్పు. సృజించు సృష్టి చేయు కలుగజేయు. షేక్ సింధి సుంకరి. మస్కూరి ఎల్లోడు. కావలికార్. పిఆర్ఏ స్మృతి జ్ఞాపకం. యాది క్షయము నశించేది. క్షమాపతి భూమికి భర్త రాజు. క్షితిరం పర్వతం గుట్ట. నెక్స్ట్ పర్యాయ పదాలండి. అంధకారం తమసు చీకటి తిమిరం. అతివ శ్రీ ఇంతి అని. యుద్ధం పోరు సమరం రణం. ఆకాశం గగనం అంబరం ఇంపార్టెంట్ మన టెట్లో వచ్చింది. ఆభరణం భూషణం అలంకారం సొమ్ము. నగ ఆశ కోరిక వాంఛ ఇచ్చ. ఉర్వి భూమి అవని ధరణి పుడమి నేల. ఉసురు ప్రాణం ఊపిరి పానం ఆయువు. ఓలి క్రమం వరుస. కష్టాలు బాధలు తిప్పలు పుల్లెందుల గోసలు యాతనలు. కావుము కాపాడుము రక్షించుము. కినుక అలుక కోపం. క్షితి భూమి ధన దాత్రి ధరణి. కృప దయ కరుణ జాలి నెనరు కనికరం. కృపానం కత్తి ఖడ్గం అసి. కొండ పర్వతం. అచలం అత్రి గుట్ట. కోపం ఆగ్రహం క్రోధం అలుగుట. గీలి వెక్కిరించు హేళన చేయు కారెడ్డమాడు. చుక్క నక్షత్రం తార. చెట్టు వృక్షం తరువు మహిజం మొన్న వచ్చిందని టెట్లో. చౌక అగ్గువ తక్కువ చులకన హీనం. జలది సముద్రం. అంబుది వార్తి సాగరం. ఇది కూడా ప్రీవియస్ టెట్లో వచ్చింది. జీవితం బతుకు మనుగడ. జీవనం మనికి తండ్రి అయ్య అప్ప అబ్బ నాయన నాన్న. తల నెత్తి. శీర్షం శిరస్సు. మస్తకం ఉత్తమాంగం. ఉత్తమాంగం అనేది వచ్చిందండి. ఉత్తమాంగం అంటే తల. తస్కరుడు దొంగ చోరుడు ముచ్చు. తృష్ణ కోరిక వాంఛ ఈప్స. తేజి గుర్రం అశ్వం తురంగం. ఇది కూడా టెట్లో వచ్చిందండి ప్రీవియస్ టెట్లో. తిక్కము ఏనుగు గున్న కరబం. ఇది కూడా వచ్చిందండి. ధ్వని శబ్దం చప్పుడు సవ్వడి సద్దు. అంటే టెట్లో వచ్చినవి ఈ ఇయర్ అని కాకుండా నేను ప్రీవియస్ అని చెప్తున్నాను. టెట్ డిఎస్లో వచ్చినవి అవి ఎప్పుడో ఒకప్పుడు వచ్చినాయి కానీ నేను ఇయర్ చెప్పకుండా చెప్తున్నాను. అది వచ్చినవని. ధ్వని శబ్దం చప్పుడు సవ్వడి సద్దు. దుఃఖం ఏడుపు శోకం రోదనం. నిలయం ఆవాసం నిలవు తానం తావు. నెత్తురు రక్తం రుధిరం. ఇది కూడా వచ్చిందండి. నెత్తురు రుధిరం రక్తం. పరిహాసం వెక్కిరింత హేళన గేలి కారెడ్డం దిప్పుడు. పల్లె గ్రామం ఊరు జనపదం. నెక్స్ట్ పసిడి. ఇది కూడా వచ్చిందండి టెట్లో. టెట్ అండ్ డిఎస్లో వచ్చినాయి ఇవి. పసిడి బంగారం స్వర్ణం పుత్తడి పైడి. పుష్పం పువ్వు కుసుమం ప్రసూనం విరి. విరి అని వచ్చిందండి. విరి అంటే పుష్పం. పూను ధరించు సిద్ధపడు. పట్టుదల వహించు. పూను అంటే ధరించు సిద్ధపడు పట్టుదల వహించు. పొలం క్షేత్రం పంట భూమి. కేదారం అనేది వచ్చిందండి. కేదారం అర్థం అడిగాడు. బంధువు చుట్టూ. అతిథి బాధ విచారం చింత రంది. బువ్వ అన్నం కూడు. మడుగు కొలను గుంట. మనసు చిత్తం స్వాంతం హృదయం మీద మది మనిషి. మానవుడు నరుడు. మర్త్యుడు మనుజుడు.
మరుగు అదృశ్యం రహస్యం చాటు మస్తు సమృద్ధి ఎక్కువ అధికం మార్గం తొవ్వ పథం దారి పాట పథం అని అడిగాడండి. పథం ఇక్కడ యోధుడు కూడా యోధుడు వీరుడు బంటు జోదు అని అడిగాడు. జోదు అంటే యోధుడు. రాత్రి నిశిది రేయి రజని యామిని లక్షణం గుణం స్వభావం వాక్కు మాట పలుకు నుడుగు వాన వర్షం వృష్టి వాయసం కాకి మౌకలి ధ్వాంసం. ఇది కూడా అడిగిండండి. మొన్నటిట్లో అడిగిండు, డిఎస్లో అడిగిండు. వాయసం కాకి మౌకలి ధ్వాంసం. వివాహం లగ్గం పెండ్లి పరిణయం విశ్వాసం నమ్మకం నమ్మిక వెన్నుడు విష్ణువు నారాయణుడు శ్రీహరి. వెన్నుడు కూడా అడిగిండండి. వెన్నుడు అంటే విష్ణువు నారాయణుడు శ్రీహరి. సంతోషం ఆనందం మోదం సంబురం హర్షం. సకలం సమస్తం సర్వం సకుడు స్నేహితుడు మిత్రుడు సంగడికాడు దోస్తు నేస్తం. సత్యం నిజం యథార్థం వాస్తవం నివద్ది. సమం సమానం సరి సాటి తుల్యం. సరాగం ఒద్దిక ఉప్పు రాగంతో కూడినది. సహా తోడు కూడా సాగరం సముద్రం అంబుది జలది. సాటి పోలిక స్వరూపం. సాధనం పనిముట్టు ఉపకరణం ఇసిరే. సేన సైన్యం దండు దళం. స్నేహం చెలిమి మైత్రి నీయం ప్రకృతి వికృతులలో అడిగినని. నెయ్యం స్నేహం చెలిమి మైత్రి నెయ్యం. సోయగం అందం సొగసు వన్నె. అని అర్థాలండి. అప్పనం పన్ను కానుక అర్పణం అర్థం కారణం ధనం శబ్దార్థం. ఆడుట మాట శ్రీ ఉద్యమం యత్నం సిద్ధమగుట పోరాటం. ఉసురు ప్రాణం ప్రాణక్షోభం వలని దుష్ఫలం. ఏడాటం విషయం ఆట. ఏడాటం అనేది ఇంపార్టెంట్ అండి. ఏడాటం అంటే విషయం ఆట. ఊలి అనేది కూడా ఇంపార్టెంట్. ఇది వచ్చింది టెట్లో వచ్చింది. ఊలి అనగా అర్థం అడిగాడు. ఊలి వరుస కన్యాశుల్కం కళ చంద్రకళ రాగం శిల్పుల నైపుణ్యం. కాక వేడిమి చిన్నాన కాకుండా. కాలము సమయం నలుపు చావు తడి. ఈ కాలం కూడా వచ్చిందండి. కాలము సమయం నలుపు చావు తడి. కాలు పాదము పాతిక అంటుకొను 4వ వంతు. కాలుడు యముడు శివుడు శని. కావు రక్షించు కాక ధ్వని అనుకరణ. కృషి వ్యవసాయం పని ప్రయత్నం. కేరడం ఉపేక్ష తిరస్కారం వంకర మాట. కేసరి ఇది ఇంపార్టెంట్ అండి. కేసరి అంటే సింహం గుర్రం శ్రేష్ఠుడు. గరము రోగము తడుపుట మృంగుట నీరు కృత్రిమ విషం. చక్రం గిరిక వృత్తం గీర ఒక ఆయుధం. చారు అందం చింతపండుతో చేసిన రసం. చీర నారచీర గోచి జుట్టు రేఖ. చుక్క నక్షత్రం బిందువు బొట్టు. చెలువు అందం మనోహరం విధం. తత్వము నిజస్థితి మనసు స్వభావం. తృష్ణ అత్యాశ ధూప. దండం కర్ర నమస్కారం. ద్రవ్యం ధనం ఇత్తడి లక్క ఔషధం. ధర నేల వెల మెదడు. ధర్మం పుణ్యం న్యాయం యాగం. ధార ప్రవాహము పరంపర. ద్వాంశము ఇది అడిగిండని. ద్వాంశము కాకి కొంగ జలచర పక్షి. నందన కుమార్తె 1 సంవత్సరం. నెక్స్ట్ పంచ 5 గృహ పార్శ్వ ప్రదేశం ఆశ్రయం. పాండువు తెలుపు ఒక రోగం. బతుకు జీవితం ఆధారం. బలం శక్తి సైన్యం. భుక్తి ఆహారం అనుభవం మేర. మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి. మతి మనసు వాంఛ వాక్కు బుద్ధి తలపు. మరుగు అదృశ్యం చోటు దాగు. మాట నింద పలుకు. మొక్కు నమస్కారం మొక్కుబడి. యోగం ధ్యానం అదృష్టం ఒక శాస్త్రం కూడిక. రసము నీరు చెరుకు రసము నవరసాల్లో 1. చారు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు. రూపం ఆకారం అందం. లక్షణం గుణం గురుతు. వంకలు సాకులు నీటి కాలువలు. వంశం కులం పిల్లన గ్రోవి. వాంగ్మి ఉపన్యాసకుడు చిలుక. వాంగ్మి వచ్చిందండి. ఇది వాంగ్మి అంటే అర్థం అడిగిండు. వాంగ్మి అంటే ఉపన్యాసకుడు చిలుక. వాయి అంటే కొన నోరు వాదర. వాహిని నది సైన్యం. విధి దాత కాలం పని భాగ్యం. విషము గరళం జలం. వేలుపు దైవం జ్యోష్యం. శక్తి బలిమి చిల్లకోల పార్వతి. చిల్లకోల శక్తి అంటే ఏంటిది? చిల్లకోల బలిమి పార్వతి. సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం. సంసారం ప్రపంచం కుటుంబం పుట్టుక. సభ పరిషత్తు ఇల్లు జూదం. సమాజం మనుషుల గుంపు సభ. సమితి
యుద్ధం, సమూహం, సభ, సంగమం. సాధనం, సాధించుట, ఉపకరణము, ఉపాయము. సృష్టి, సృజించుట, ప్రకృతి, స్వభావం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. అగ్ని, అగ్గి. అద్భుతం, అబ్బురం. అన్యాయం, అన్యము. ఆర్య, అయ్య. ఆవేశం, ఆవేశం. ఆశ, ఆశ. ఇంపార్టెంట్ అండి ఇది. ఆశ, ఆశ. ఆశ్చర్యం, అచ్చెరువు. ఇది కూడా ఇంపార్టెంట్. ఆశ్చర్యం, అచ్చెరువు. ఆహారం, వెరీ ఇంపార్టెంట్. ఆహారం, ఓగిరం. ఆలి, ఓలి. వెరీ ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు, ఉజ్జ. ఇక్కడ నుంచి ఆశ నుంచి ఉపాధ్యాయుడు వరకు ఇవన్నీ వచ్చినాయి అండి. ఉపాధ్యాయుడు అంటే ఉజ్జ. వెజ్జు అంటే వైద్యుడు. వెజ్జు అంటే వైద్యుడు, ఉపాధ్యాయుడు అంటే ఉజ్జ. నెక్స్ట్ కన్య, కన్య. కర్కశం, కరకు. కలహం, కయ్యం. కష్టం, కస్తి. కార్యం, కర్జం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. కార్యం, కర్జం. కీర్తి, కీరితి. కుమారుడు, కుమరుడు. కోకిల, కోయిల. క్షేమము, సేమము. గర్వము, గర్వము. గృహము, గేము. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గృహము, గేము. ఇవి ఇంపార్టెంట్ అంటే టెట్లో వచ్చినాయి, డిఎస్లో వచ్చినాయి చెప్పాను. ఇవే చదువుకోవాలని కాదు, మిగతావి కూడా చదవండి. నేను వచ్చినాయి అని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ గౌరవం, గారవం. చంద్రుడు, చంద్రుడు. దృష్టి, దిష్టి. ద్వయి, దోయి. దేవ, దేవర. న్యాయం, న్యాయం. నిజం, నిక్కం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నిజం, నిక్కం. నిత్యం, నిచ్చలు. పరాయి, పరిహాసం, పరియాచకం. పశువు, పస. పసరం, పసలం. ప్రభువు, పబువు. ప్రాకారం, ప్రహరి. పీఠం, పీట. బంధం, బంధం. భక్తి, బత్తి. ఇది ఇంపార్టెంట్ అండి. భక్తి, బత్తి. భాగ్యం, భగ్యం. భాష, భాష. భాష, భాష కూడా. భుక్తి, బుత్తి. భోజనము, బోనం. ఇది కూడా భోజనము, బోనము. బేరి, బేరి. మనుష్య, మనిషి. ముఖము, మొగము. యత్నం, జతనం. ఇది కూడా యత్నం, జతనం. జతనం అనేది కూడా ఇంపార్టెంట్. రాజు, రాయడు. రాక్షసి, రక్కసి. రాత్రి, రాతిరి. విద్య, విద్య. ఇది కూడా అండి. విద్య, విద్య. విషము, విషం. వేషం, వేషం. శక్తి, సత్తి. ఇది కూడా శక్తి, సత్తి. శిఖ, సిగ. శూల, శూల. సంతోషం, సంతసం. సఖి, సఖి. సత్యం, సత్యం. సన్యాసి, సన్నాసి. సహాయం, సాయం. ఇది కూడా సహాయం, సాయం కూడా. సింహం, సింగం కూడా. సూక్తి, శుద్ధి. శ్రీ అంటే ఇంతి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. శ్రీ అంటే ఇంతి. హంస, అంశ. ఇది కూడా. హృదయం, ఎద. ఈ హృదయం, ఎద కూడా ఇది వచ్చిన ప్రశ్ననే. హృదయం, ఎద. చూడండి ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయో క్వశ్చన్స్. కాబట్టి ఇవి జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్రకృతి వికృతులు అనేవి కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి ఇవి చూసుకోండి. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ అని చెప్పినే కాకుండా మిగతా వాటి మీద కూడా దృష్టి పెట్టండి. అవి కూడా చూడండి. చూసారా అన్ని ప్రకృతి వికృతులు ఎన్ని వచ్చినాయి అంటే వివిధ టెట్టులలో, డిఎస్లలో వచ్చినాయి చెప్తున్నాను. మొన్న జనవరిలో వచ్చినాయి కాకుండా మిగతా ప్రీవియస్ పేపర్స్లో వచ్చినాయని చెప్పానండి. ఓకే, ఇవి 9th క్లాస్ ప్రకృతి వికృతులు అండి. మిగతా వ్యుత్పత్తి అర్థాలు అనేవి నేను ప్రీవియస్ వీడియోలో చేశానండి. ఆ వీడియో చూడండి. అందులో వ్యుత్పత్తి అర్థాల గురించి, వ్యుత్పత్తి అంటే ఏంటి, ఆ వ్యుత్పత్తి మీనింగ్ ఇచ్చాను, వాటిని వివరించి చెప్పాను. టెట్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చూడని వారంటే ఆ వీడియో చూడండి. వరకు మనం 9th క్లాస్ చూస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో 10th క్లాస్ పద విజ్ఞానం చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.